హలో మిత్రులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా కుశలమేనా? ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నది మీకు ముందే తెలిసుంటుంది తమ్ముళ్ళు చూసినట్లయితే. సో నేనైతే డైట్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయా. అండ్ ఎలా చేస్తాను, ఈ డైట్లో నుంచి ఏమైతే యూజెస్ ఉంటాయి, మీరు కూడా ఎవరైనా డైట్ చేయాలనుకుంటే నా వీడియోస్ని ఫాలో అయిపోయండి. సో ఇదే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డైట్ని ఎలా చేయాలి, ఫస్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయాలి. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ 100% చేయాలి. అండ్ నేనైతే కొన్ని గూగుల్లో అయితేను ఏ ఫుడ్స్ ఎన్నెన్ని క్యాలరీస్ ఉన్నాయి 15 డేస్ నుంచి అయితే ప్లాన్ చేసి పెట్టుకున్నాను నా డైట్ ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ ఈ రోజుకి నేనైతే మార్నింగ్ వెయిట్ చెక్ చేసా, 86 కేజెస్ అయితే ఉన్నాను. నా హైట్కి తగ్గట్టుగా నేనైతే 50 కేజెస్ అయితే మాత్రమే ఉండాలి. సో ఈ హెవీ వెయిట్ అయిపోయినప్పటి నుంచి నాకైతే లెగ్స్ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి అండ్ హెల్త్ అయితే అప్సెట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి క్లాసెస్లో రెగ్యులర్గా చేసే కాదు కాబట్టి హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు అయితే కరెక్ట్గా నేను ప్రాపర్గా డైట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరికి డౌట్ ఉంటుంది, డైట్ అంటే ఏంటి, ఎలా చేయాలి. అండ్ డిన్నర్ కూడాను స్కిప్ చేసేస్తే ఏదో పచ్చి పదార్థాలు తీసుకుంటే, రా ఐటమ్స్ ఫ్రూట్స్ తీసుకుంటే సన్నగా అయిపోవాలి. అండ్ డైట్ అంటేనే ఫుడ్ తినడమే మానేయాలి కొందరు అనుకుంటూ ఉంటారు. డైట్ అంటే ఫుడ్ తినడం మానేయడం కాదండి, మనం తినే ఫుడ్ని ప్రాపర్గా ఎలా తీసుకోవాలి అని తెలుసుకునేదే డయట్ అంటే. మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతూ ఉంటాం కదా, ఏ ఫుడ్ తీసుకుంటే మనం సన్నబడతాము అండ్ దాంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మనం తీసుకోవచ్చా వద్దా, అండ్ అలాగే ఫ్యాట్ ఐటమ్ ఏది ఉంది, ఎక్కువగా అంటే మన ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకుంటే చాలు, మనము ఆటోమేటిక్గా సన్నబడిపోవచ్చు. అండ్ నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. సో నేనైతే ఈ వీడియోస్ నేను ముందుగా ఏదో సన్నగా అయిపోయి మాత్రం పెట్టడం లేదు. సో నా జర్నీ మీరు చూడండి, నేనైతే సన్నబడినట్లయితే అప్పుడు మీరు స్టార్ట్ చేస్తేనే ఓకే, ఎలా అయినా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, సన్నబడే ఆశ ఉంటే మాత్రమే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పా కదా డయట్ అంటే ఏమి అని చెప్పేసి. మనం ఫుడ్ ఏదో మానేసేది కాదు, మనం ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలని బ్యాలెన్సింగ్గా తినుకుంటూ పోయేదే డయట్ అంటారు. అండ్ అలాగే ఈ డయట్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయాలి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. అండ్ అలాగే కొందరు గర్ల్స్ స్కూల్కి పోతూ ఉంటారు, 8th కావచ్చు, 9th 10th పియూసీ, ఇలా ప్రాపర్గా స్నాక్స్ జంక్ ఫుడ్స్ అన్నీ తీసుకొని ఆటోమేటిక్గా అయితే వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటారు, పీరియడ్స్ రెగ్యులర్గా రావు అండ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళైతే ఈ డయట్ని ఫాలో అయిపోవచ్చు. అండ్ అలాగే కొందరైతే మ్యారేజెస్ కూడాను అవ్వవు, ఎందుకంటే వెయిట్ చాలా ఉన్నారు అని చెప్పేసి, లాగా ఉన్నారు అని చెప్పేసి కొందరైతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడాను ఈ డైట్ బాగా యూజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మ్యారేజెస్ అయినా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో అన్నిటికీను ఈ డయట్ ది బెస్ట్ అని చెప్పేయచ్చు. అండ్ ఇది ఎంత నిజం అని చెప్పేది నేనైతే ముందుగా సన్నబడిపోయి అయితే వీడియోస్ చేయటం లేదు. మీరు చూస్తున్నట్టుగానే ఇదే ఫస్ట్ వీడియో. అండ్ నేనైతే ఈరోజు నుంచినే స్టార్ట్ చేశాను. చెప్పా కదా అప్పుడు 86 కేజెస్ ఉందని చెప్పేసి. ఈరోజైతే డేట్ వచ్చేసి జ్ఞాపకం పెట్టుకోండి, 5 ఏప్రిల్. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే 5th నా వెయిట్ చెక్ చేసుకుని నేనైతే మీకు చెప్పేస్తాను ఎంత సన్నబడిపోయానని చెప్పేసి. ఎంత అవుతానో నేను కూడాను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అవ్వాలనేసి నిర్ణయం తీసుకున్నా. సో అయిపోదామని చెప్పేసి అనుకుంటున్నా. సో అలాగే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను తొలగిపోతాయి. అండ్ అలాగే లాభం ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్ వల్ల ఈ డయట్లో స్కిన్ గ్లో అయితే వస్తుంది, సన్నబడిపోతాం, హెల్తీగా అయితే ఉంటాం. అండ్ అలాగే మన డయట్లో వచ్చేసి నేను నా ప్లాన్గా నేనైతే ఎవరిని ఫాలో అయ్యలే, ఏ యూట్యూబ్ వీడియోస్ చూడలే. అండ్ నా ఓన్గా ఏ ఫుడ్లో ఎన్నెన్ని క్యాలరీస్ ఉంటాయనేసి సెర్చ్ చేసి తెలుసుకొని నేనైతే నా డయట్ ప్లాన్ని నేనైతే ఓన్గా ప్లాన్ చేసేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముఖ్యంగా
ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టా కదా, ఇదే ఈరోజే ఫస్ట్ డే. సో ఈ రోజు నుంచి నేనైతే 2 ఐటమ్స్ మాత్రమే స్కిప్ చేశా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ స్కిప్ చేశా అండ్ వైట్ రైస్ అయితే స్కిప్ చేసేసాను. అంతే, నేను 2 ఐటమ్స్ మాత్రమే స్కిప్ చేశా. చూద్దాం 1 వీక్ తర్వాత అయితే ఏం లాస్ అయిపోదాం. సో 3 టైమ్స్ ఫుడ్ తీసుకుంటా. ఎలాంటి ఫుడ్ తీసుకుంటానో రేపటి నుంచి అయితే నా వీడియోస్లో, నా యూట్యూబ్ ఛానల్లో మీకైతే వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. మీరైతే చేయాలనుకున్న వాళ్ళు ఫాలో అయిపోండి. అండ్ అలాగే చూస్తూనే ఉండండి గమ్యప్రియ ఛానల్. ఈ రోజు నుంచి నా వీడియోస్ డైట్ గురించి మాత్రమే ఉంటాయి. అండ్ అలాగే మీకు ఫ్యాట్తో ఫైట్ అనే ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను. మీకు ఆ వీడియోస్ కావాలి అనిపిస్తే ఫ్యాట్తో ఫైట్లో నా ప్లేలిస్ట్లో అయితే మీరు వెళ్ళిపోయి చూసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. అండ్ అలాగే నచ్చితే మాత్రమే మీరు నా డైట్ని ఫాలో అవ్వండి. అండ్ ది బెస్ట్ అయితే అని మాత్రం నేను 100% అయితే చెప్పగలను. ఎందుకంటే నేను తీసుకునే ఫుడ్స్ అలా ఉంటాయి, మీరే చూస్తారు కదా, చూసేయండి. అండ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తూనే ఉండండి గమ్యప్రియ ఛానల్. ఇదైతే నా ఇంట్రడక్షన్ వీడియో. సో చూద్దాం నెక్స్ట్ మే 5th కల్లా ఎంతైతే వెయిట్ లాస్ అయిపోతాను అని చెప్పేసి. అండ్ చెప్పా కదా డైట్ అంటే ఏంటి, ఎవరెవరు చేయాలి, అండ్ హెల్త్ అయితే ఏముంటుందని. అండ్ అలాగే నా డైట్లో నేనైతే ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏరోబిక్స్ చేయట్లేదు. అండ్ అలాగే డ్యాన్స్ అయితే ఏమి ప్రాక్టీస్ అయితే చేయట్లేదు. కొందరు డ్యాన్స్ చేసినా సన్నబడిపోతారు కదా, ఏరోబిక్స్ టు ఈక్వల్ అంటారు కదా. యోగా క్లాసెస్ కూడా వెళ్ళటం లేదు. సో ఇంట్లోనే ఉండి నార్మల్ ఫుడ్ మన కిచెన్లో దొరికేదే యూస్ చేసుకుంటూ సన్నబడాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అండ్ అవ్వగలనో లేదో. ఈ డైట్ చేయడం వల్ల నష్టమైతే ఉండదు, లాభం మాత్రమే ఉంటుంది. బట్ ప్రాపర్గా చేస్తే మాత్రమే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.